ఇవాళ మీరు ఇరాన్ అమెరికా యుద్ధాన్ని గమనించారు అనుకోండి, మోడర్న్ వార్ఫేర్ అని చెప్తారు. అంటే శాటిలైట్ ద్వారా యుద్ధము చేయడం. మీకు ఇదే పని రష్యా వాళ్ళు చూడండి ఎంత గమ్మత్తుగా ఉందంటే, ఇరాన్ వాళ్ళకి టెక్నాలజీని ఇచ్చారండి. ఎక్కడో మాస్కోలో తమ కంట్రోల్ రూమ్లో కూర్చొని అమెరికా యొక్క అసెట్స్, ఈ విమానాలు ఎక్కడున్నాయి, ఈ ఎయిర్ బేస్ ఏంటి, ఇక్కడ ఉండే రేడార్ సిస్టమ్ ఏమిటి, నువ్వు ఎలాంటి డ్రోన్లు వాడాలి, ఎలాంటి మిసైల్స్ వాడాలి, ఎక్కడ రష్యాలో కూర్చొనే ఇరాన్ని వీళ్ళు గైడ్ చేస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్ ఏమంటున్నారు, మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాము. అంటే మొత్తము మోడర్న్ వార్ఫేర్. ఇందులో చూడండి భారత్ ఏం చేసింది. వీళ్ళు యుద్ధ నిపుణులు చెప్పడం ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఏ దేశము ఏ యుద్ధములో ఇలాంటి ఒక టెక్నాలజీని వాడలేదు. భారత్ చాలా చాలా ట్రిక్కిష్గా, అంటే ఇదంతా ఓపెన్గా చెప్పడానికి ఉండదండి, కానీ యుద్ధ నిపుణులు ఈ రీసెర్చ్ వర్క్లో ఎలాగా ఒక యుద్ధాన్ని మీరు ఎలా చేయాలి, ఎందుకంటే 2026లో మనము ఎప్పుడూ చూడని విచిత్రమైన సంఘటనలన్నీ చూడబోతున్నాం కదండి. కాబట్టి మనము ఎక్కడ ఉన్నాము చూడాలి కదా. ఇప్పుడు సార్ అంటారండి, సింథటిక్ అపేచర్ రేడార్ అని అంటారండి. ఇదే ఇప్పుడు రష్యా వాళ్ళు అనండి, అమెరికా వాళ్ళు అనండి, వాళ్ళ శాటిలైట్ వ్యవస్థ, మిలిటరీ శాటిలైట్స్, స్పై శాటిలైట్స్ అని కూడా అంటారు. వీటిని ఈ సార్ రూపేణ వాడతారండి. అంటే సింథటిక్ అపేచర్ రేడార్ అని అంటారు. మీకు ఇది ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద తుఫాను లేదా మీకు మేఘాలు కమ్ముకుపోయి ఉంటాయి, లేదా కటిక చీకటి, అలాంటి టైంలో కూడా ఈ పవర్ఫుల్ రేడార్స్ ఉంటాయి చూసారా, సెన్సార్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయంటే, శత్రువు యొక్క ఒక యుద్ధ విమానము, ఒక ట్యాంకు, ఒక మిజైల్ సిస్టమ్, సిలాస్, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో కరెక్ట్గా మీరు గమనించగలరు. డిటెక్ట్ చేయడం కాదు, ట్రాకింగ్ చేయడం కాదు, వాటి మీద మీరు దాడులు చేయడానికి కూడా పూర్తి స్థాయిలో మీకు సార్ ఉపయోగపడుతుంది. అంటే ఆపరేషన్ సింధూర్లో చైనా వాడు, పోయిన వీడియోలో మాట్లాడాం కదండి, చైనా వాడు నువ్వు జపాన్తో ఎందుకు కలుస్తున్నావు, ఈ లీథల్ వెపన్స్ ఎందుకు తయారు చేస్తున్నావు, చైనా వాడు అడిగాడు కదా. మనమేమంటున్నాము, చైనానే మా ఎనిమీ నెంబర్ 1. ఎందుకు అంటున్నాము, వాడు ఆపరేషన్ సింధూర్ టైంలో ఈ సార్ టెక్నాలజీని వాడి పాకిస్తాన్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఇచ్చాడండి. అంటే మన శత్రుదేశం వాడు ఇవాళ మొసలి కన్నీళ్లు కారుస్తూ, మనం స్నేహితులము కదా, జపాన్తో ఎందుకు కలుస్తున్నా అంటే మనం ఎందుకు నమ్ముతామండి. చైనా వాడు మనకి ఎలాంటి డ్యామేజ్ చెయ్యాలో పకడ్బందీగా ప్లాన్ చేశాడు. అలాంటి వాడిని మనం విడిచిపెడతామా? సో ఇప్పుడు వీడు ఏం చేశాడు, ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ యొక్క S-400 ఒక్క బ్యాటరీ డ్యామేజ్ అయినా కూడా భారత్కి తిరుగులేని నష్టం అండి. మనం ఊహించలేము ఈ నష్టాన్ని. సో వాడు ఏం చెప్పాడు పాకిస్తాన్కి, ఎక్కడ S-400 ఉందో క్లియర్గా నేను చూపిస్తాను, ఈ సార్ టెక్నాలజీని వాడతాను, నువ్వు కరెక్ట్గా అక్కడ నీ మిజైళ్లతో కొట్టిన తర్వాత వాళ్ళు కోలుకోలేరు. ఎలాంటి నష్టాన్ని మనం కలిగిస్తామంటే వాళ్ళు తట్టుకోలేరు చెప్పి కరెక్ట్గా వాడు చెప్పాడు. మీకు గుర్తుందో లేదో, మీకు పాకిస్తాన్ యొక్క మీడియా వాళ్ళు చూసారా, ఇక్కడ S-400 ఉంది, మేము పలానా బ్యాలిస్టిక్ మిజైల్ వాడాము, టోటల్గా ఇది ధ్వంసం అయ్యింది చేసి చూపించాడు. వెంటనే అందరూ అబ్బా గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎలా తెలుస్తుందండి వాడికి, చైనా వాడు పాకిస్తాన్కి హెల్ప్ చేశాడు. తరువాత ఈ మోదీ గారు ఏం చేశారండి, నేరుగా వీళ్ళు ఎక్కడైతే చెప్పారో అక్కడికే వెళ్ళాడు. ఈయన అక్కడికే వెళ్ళి S-400 వెనక పెట్టండి, వాడు చెప్పాడు కదా కూల్చేమో ధ్వంసము చేశాను, అదే S-400ని అక్కడ నిలబెట్టండి, నేను స్పీచ్ ఇస్తాను. ఏమండి, ధ్వంసమైన S-400 మళ్ళీ అక్కడికి ఎలా వస్తుందండి? ఇక్కడే మన టెక్నాలజీ. మనము డమ్మీ S-400ని అక్కడ ఉంచి ఈ సార్ టెక్నాలజీ అంటున్నాం కదండి, చిన్నపాటి కదలికను కూడా ఇది డిటెక్ట్ చేయగలదు. అంత పవర్ఫుల్ సెన్సార్స్ ఉంటాయి. సో అక్కడ మనం ఏం చేస్తున్నామంటే కాగ్నేటివ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటారండి. అంటే మన వద్ద ఉండే బలమైన సౌండ్ ఫ్రీక్వెన్సీస్, అంటే ఈ సార్ యొక్క శాటిలైట్ ఎక్కడ ఉంది, అది ఎలాంటి సిగ్నల్స్ను క్యాప్చర్ చేస్తుంది, ఫ్రీక్వెన్సీస్ని క్యాప్చర్ చేస్తుంది, దానికి వ్యతిరేకంగా
పెద్ద పెద్ద శబ్దాలను మనం విడుదల చేస్తాం. సో ఆ ఫ్రీక్వెన్సీస్ డిస్టర్బ్ అయిపోయి అక్కడ ఒక స్నో లాగా, అంటే తెల్ల రంగులో ఏదో ఒక మేఘము కమ్ముకున్నట్టుగా మనం క్రియేట్ చేయగలిగాం. అంటే వాడి సార్ టెక్నాలజీని మనము ఆపరేషన్ సింధూర్లో బోల్తా కొట్టించాం. వాడికి కనిపించడం లేదు ఇది ఎక్కడ ఉంది ఎక్కడుంది, అంతా మీకు మేఘాలు. ఏంటి? సౌండ్ ఫ్రీక్వెన్సీస్ అండి. దీన్నే కాగ్నేటివ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటారు. చాలా చాలా సక్సెస్ఫుల్గా, అంటే అక్కడ ఏముందో చైనా శాటిలైట్కి తెలియదు, వాడు పాకిస్తాన్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, దాని ప్రకారమే వాడు యుద్ధము చేసి ఓడిపోయాడంటే. చూడండి, వాడు కూడా యుద్ధము చేశాడు, పాకిస్తాన్ వాడు కూడా వాళ్ళ బ్యాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్లు ఇవన్నీ వాడాడండి. కానీ ఎక్కడ మన డిఫెన్స్ సిస్టము చెక్కు చెదరలేదు. తరువాత మన వార్ రూమ్లో కూర్చొని మన యొక్క రఫేల్ విమానాలు S-400 పూర్తిగా సురక్షితంగా ఉంది. కానీ ఇలాగ జరగదండి, వాడు మళ్ళీ ఇంకో టెక్నాలజీ డెవలప్ చేస్తాడు. చైనా వాడు బద్ధ శత్రువు అండి, ఇందులో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము అంటే, మన వద్ద కూడా స్ట్రాంగ్ టెక్నాలజీ ఉంటుంది, చాలామందికి తెలియదండి. ఇస్రో అంటాం కదండి, నేత్ర అంటాం. ఇస్రో వాళ్ళ నేత్ర అంటే ఇస్రో DRDO కలిసి తయారు చేస్తున్న కొత్త కొత్త సిస్టమ్స్ నేత్ర. సో ఈ నేత్ర ప్రకారం ఏమిటి అంటే, మీకు జామర్స్ అండి, కొత్త రకమైన జామర్స్ను మనము క్రియేట్ చేసాం. దీని ప్రకారం ఏమవుతుంది, వాడు చూస్తాడు, సార్ టెక్నాలజీని వాడతాడు కదా, మీకు అందులో నుంచి వచ్చే ఈ ఫ్రీక్వెన్సీస్ సెన్సార్స్, ఆ కెమెరా యొక్క రెజల్యూషన్, హై రెజల్యూషన్ ఉంటుంది చూసారా, దానిని టోటల్గా జామ్ చేసేస్తుందండి. అంటే ఒక రకమైన డిఫెన్స్ సిస్టమ్, ఒక పిరమిడ్ లాగా మనం ఎక్కడైతే మన అస్త్రాలను S-400ని ఎక్కడ ఉంచుతామో, మన ఎయిర్ బేసెస్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఒక ప్రొటెక్షన్ లేయర్ అనేది నేత్ర కలిగించగలదు. వాడి స్పై శాటిలైట్స్ మన యొక్క అసర్ట్స్ను పసిగట్టనే లేరండి. అలాంటి ఒక సిస్టమ్ నాకు తెలిసి రష్యా వద్ద, అమెరికా వద్ద కూడా లేదు. ఎందుకంటే డైరెక్ట్గా ఇరాన్ వాళ్ళు దాడులు చేస్తున్నారు కదా. ఇలాంటి నేత్ర సిస్టమ్ అమెరికా వాడి వద్ద ఉంటే వాడు కూడా ఇలాంటి ఒక ప్రొటెక్షన్ లేయర్ని ఏర్పాటు చేసుకోవచ్చు కదా. అమెరికా వాడు చేయలేకపోయాడు కదా. రష్యా వాళ్ళు కూడా ఎన్నో సందర్భాల్లో వాళ్ళ పెట్రోలియం ప్లాంట్స్ అనండి, అలాగే వాళ్ళ బాంబర్స్ ఉండే ఎయిర్ బేస్, దాని మీద కూడా యుక్రెయిన్ వాళ్ళు దాడులు చేశారు కదా. మీ వద్ద ఇంత పవర్ఫుల్ ఎలక్ట్రానిక్ జామర్స్ ఉన్నాయనుకోండి, మీరు ఆపగలరు కదా. వాళ్ళు చేయలేకపోయారు, కానీ మనము చేసి చూపించాం. సో ఇవాళ మనం ఏమంటున్నాం, గోస్టింగ్ అని అంటున్నాం. లేనిది ఉన్నట్టుగా ఇప్పుడు అక్కడ S-400 కనిపిస్తుంది, ఆహా అక్కడ ఉంది అని చెప్తాడు పాకిస్తాన్ వాడికి, వీళ్ళు కూడా మిసైళ్ళు వాడతారు, కానీ అక్కడ మీకు S-400 ఉండదు. అంటే మేఘాలు కాదండి, వాడి మిర్రరింగ్ చేయడం, S-400ని మిర్రరింగ్ చేయడం, గోస్టింగ్ చేయడం, అసలు రూపం అక్కడ ఉండదు, ఉన్నట్టుగా చూపిస్తాం. ఇది ఎలా కుదురుతుందని చేసామండి. మన నేత్ర ఈ పనిని చేసింది. అలాగే ఎరేషూర్ని అంటారండి. ఈ ఎరేషూర్ అనబడే టెక్నాలజీ కూడా సరిగ్గా ఇలాగే, అంటే ఒక మయసభను, మన మహాభారతంలో చెప్పిన మయసభ, అక్కడ నీరు అనుకుంటాము, కాళ్ళు పెడితే నీరు ఉండదు. ఇక్కడ నీరు లేదు అనుకుంటారు, కాళ్ళు పెడితే నీరు ఉంటుంది. అంటే మన గురువులు మనకి నేర్పించిన టెక్నాలజీ ఇవాళ మనకు ఎంత బాగా ఉపయోగపడుతుందో చూడండి. మీకు అక్కడ S-400 ఉంది అనుకుంటారు, ఉండదు. అక్కడ లేదు అనుకుంటారు, అక్కడే ఉంటుంది. సో నేత్ర టెక్నాలజీ అనేది ఇంతవరకు ఎవరు ఎప్పుడు ఎక్కడా లేదు. చైనా వాడిని బోల్తా కొట్టించడానికే ఇస్రో వాళ్ళు ఇలాంటి ఒక టెక్నాలజీని డెవలప్ చేశారని చెప్పి ఇవాళ మన యుద్ధ నిపుణులు చెప్తున్నారు. అంటే మనం హైయెస్ట్ మోడర్న్ వార్ఫేర్లో ఉన్నాము. ఈ దేశాలనంతా కూడా దాటి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అది హైపర్సానిక్ టెక్నాలజీ అనండి. ఇవాళ మనం మాట్లాడుతున్న మోడర్న్ వార్ఫేర్ నేత్ర. మరి ఈ లెవెల్లో మన పరిశోధనలు జరుగుతున్నాయి. దీన్ని మీరు ఎప్పుడైనా గమనించారా, చదివారా? అసలు ఇంత అడ్వాన్స్డ్గా మనం ఉన్నామా? ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఇదంతా భారత్లో జరుగుతుంది. మరి దీని మీద అసలు మీ ఆలోచనలు ఏంటి? కామెంట్స్లో రాయండి. మరి వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.